పూర్వమిల్లలోని శ్రీ కనకా పరమేశ్వరి దేవస్థానం వద్దకు వచ్చాము. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, విద్యుత్ కాంతులతో అంగరంగ వైభవంగా ఎలా అలంకరించారో. ఇక్కడ వచ్చేసరికి దసరా శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతున్నారు. చూడండి గాయస్, టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు విద్యుత్ కాంతులతో ఎలా అలంకరించారో. ఇటు సైడు అధిక చందాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యానర్స్ ఫోటో వేసి అమరుస్తారన్నమాట. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే ఇందాక ఒక ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఇది ఒక ఎంట్రన్స్ ఏంటి అంటే ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ద్వారం అన్నమాట. సో ద్వారం ఎదురుగానే అమ్మవారిది దర్శనమిస్తారు. చూడండి గాయస్, లోపలికి క్యూ లైన్లో వెళ్ళాలన్నమాట. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనకు ఒక సైడున మనకు కలశం పెట్టి పూజ చేస్తూ ఉంటారు. సో మనకు అమ్మవారు ఇలా దర్శనమిస్తున్నారనమాట. సో మనకు వచ్చేసరికి ఇది మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి మనకు దర్శనమిస్తున్నారు. సో అక్కడ దర్శనం అయిపోయిన అనంతరం ఇక్కడ రాముల వారు దర్శనమిస్తారనమాట. ఇక్కడ రాముల వారు ఉంటారు. మనకు ఈ అమ్మవారిశాలలో 3 గుళ్ళు ఉంటాయన్నమాట. ఒకటి కనకా పరమేశ్వరి, ఇంకొకటి రాముల వారు, ఇంకొకటి శివుడు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందనక మనము రాముల వారిది చూసాము, ఇప్పుడు కనకా పరమేశ్వరి చూస్తున్నాము. అనంతరం మనము శివుడి దగ్గరికి వెళ్తాం అన్నమాట. శివుడు దర్శనం చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసరికి శివుడు ఇలా ఉంటాడు. జగతికి భుక్తి ప్రదాయిని నీవే సస్య స్వరూపిణి శ్రీమాత. ఇక్కడ వచ్చేసరికి శివుడు అనంతరం మనకు అమ్మవారు ఇట్లా చెట్టు దగ్గర ఉన్నట్టు ఒక ఏర్పాటు చేశారు. గుడి కట్టేటప్పుడే అలా ఏర్పాటు చేశారనమాట. అది స్థిరంగా ఉండిపోతుంది. సో ఎలా ఉందో చూడండి. అలాగే జనాలు చూడండి ఎంతమంది వచ్చారో, ఎలా క్యూ లైన్ పాటిస్తున్నారో చూడండి. వచ్చేసరికి మనకు ఇక్కడ కృష్ణుడు ఉంటాడు. సో ఈ కృష్ణుని మందిరం దగ్గర మనకు రకరకాల ముగ్గులతో అలంకరిస్తారనమాట. సో ఇక్కడైతే మనకు ఎవరు తొక్కరు కాబట్టి మనకు నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పూర్వమిల్ల శరణవరతులని మనకి ఇక్కడ రాసి మనకు ఒక మంచి శివుడితో ముగ్గు వేశారు. అలాగే ఇది అద్దాల మండపంలో దేవుడు చూడండి. అలాగే ఇక్కడ మనకు హోమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు జరుగుతుంది గాయస్. ఇక్కడ అక్కడ కలశ స్థాపన చేసిన దగ్గర ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఇక్కడ హోమం ప్రతిరోజు జరుగుతాయి అన్నమాట. చూడండి గాయస్, దర్శనం అనంతరము మనకు ప్రసాదాలు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం అన్నమాట. అది గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.